వెల్కమ్ టు వీడియో ప్రైమ్. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ ఉంటారు కార్యకర్తల కన్నా కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ పార్టీ ఐడియాలజీ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వర్షిప్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు కొంచెం అన్‌డెమోక్రటిక్‌గా ఉంటారు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క విశ్లేషణ. అది వాస్తవం కూడా అనిపించేలాగా జనసేన నాయకుల ప్రవర్తన కూడా ఉంటుంది. కొంతమంది, అంతమంది అని కాదు, కొంతమంది ప్రవర్తన తాజాగా చూసాం. మచిలీపట్నం దగ్గర పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు అని చెప్పి సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక ఆర్ఎంపీ డాక్టర్‌ని చావచిత కొట్టేసి అతను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్‌లోనే నేను మాట్లాడిన తప్పు అని అతనితో చెప్పించడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. వాళ్ళలో ఎక్కువ ఏంటంటే పార్టీ ఐడియాలజీ లేకుండా వచ్చేటువంటి అభిమానం, సినిమా అభిమానుల వల్ల వచ్చే ప్రమాదం ఇదనమాట. ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ గారు తెలుసు, ఆవిడ మనకి పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య. ఆవిడ ఏంటంటే ఒక స్వతంత్రమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆవిడ. అప్పుడప్పుడు అడపాదడపా సినిమాల్లో చేస్తారు చిన్న చిన్న క్యారెక్టర్లు. బట్ ఎక్కువగా ఏంటంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ బతికే ఆవిడ మీద పవన్ కళ్యాణ్ గారితో ఆవిడకి డివోర్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు రకరకాల పోస్టులు పెట్టడం ఆవిడ మీద, ఆవిడ చాలా సందర్భాల్లో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆవిడ ఒక యాక్టివిస్ట్ కూడా. చాలా ఈ యానిమల్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, ఒక యాక్టివిస్ట్ లాగా. ఆ తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఆవిడని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. అదేంటంటే వదిన అని సంబోధించాడు. పవన్ కళ్యాణ్ అన్నలా ఫీల్ అయ్యి, వదిన మీరు ఎప్పటికీ మాకు వదినే, పవన్ కళ్యాణ్ గారి భార్యగానే చూస్తాము, మీ పక్కన వేరే మగాడిని ఊహించుకోలేము, అది ఇది అంటూ అతను ఒక పోస్ట్ పెడితే దానికి ఆవిడ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు అతనికి. ఆవిడ ఇంగ్లీష్లో పెట్టారు పెద్ద ట్వీట్. దాని తెలుగు సారాంశం ఏంటంటే, ఈ అబ్బాయి ఎవరో లేదా అమ్మాయో మరి కొంతవరకు చదువుకున్న వారిలో ఉన్నారు, అందుకే స్మార్ట్ ఫోన్లో సొంత ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని తన పోస్ట్ పై కామెంట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించినట్టున్నారు. మనందరం ఇప్పుడు 2025లో ఉన్నాం, కానీ పితృస్వామ్యం ఎంతగా పాతుకుపోయిందంటే నేటికి చాలా మంది ప్రజలు ఆమెకు సొంత స్వేచ్ఛ సంకల్పం లేకుండా స్త్రీ కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని నమ్ముతారు. నేటికి మహిళలకు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అనుమతి అవసరం అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు స్త్రీ స్థానం, వంట చేయడం, పిల్లలకు జన్మనివ్వడం, వంటగదికే పరిమితం అని భావిస్తున్నారు అని ఆవిడ చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. అంతేకాదు, నేను ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా నా స్వరం వినిపించడానికి ఏమాత్రం భయపడను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పులకు సుగమం చేయడానికి ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. స్త్రీవాదం అంటే వారాంతాల్లో తాగి తిరగడం కాదు, మహిళలను పశువుల్ని ఫర్నిచర్లా చూసే ప్రాథమిక మనస్తత్వం ఉన్న మూలాలను ప్రశ్నించడం. రాబోయే కొద్ది తరాల్లోనే స్త్రీలు విశ్వంలో తమదైన ఉన్నత స్థానాన్ని కనుగొంటారని, తల్లి గర్భంలో స్త్రీగా పుట్టినందుకు పరువు హత్యలు, వరకట్న మరణాల కోసం చంపబడరు అని ఆశిస్తున్నా అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది ఆవిడ పవన్ కళ్యాణ్ అభిమానికి.